నీ ఆత్మీయ జీవితం బాగుండాలనుకుంటున్నావా? కన్నీరు కార్చు. పాపంలో పడకుండా ఉండాలనుకుంటున్నావా? కన్నీరు కార్చు. పాపాత్మురాలైన స్త్రీ తన కన్నీటితో ప్రభువు పాదాలు కడిగిందండి. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. అది చూచినటువంటి దేవుడు ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించాడండి. ఆమె కాచిన కన్నీటిని బట్టి ఆమె పాపాలు క్షమించాడండి. హన్నా కాచిన కన్నీరును బట్టే ఆమె గర్భాన్ని తెరిచి దేవుడు ప్రతిఫలాన్ని సమూయేలునిచ్చాడు. మరియా కన్నీరు కార్చింది కాబట్టి తన తమ్ముడు చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపింది. కన్నీరు నాకెందుకులే అనుకుంటే హన్నాకి గర్భఫలం దయచేసేవాడు కాదు. కన్నీరు నాకెందుకులే అనుకుంటే చనిపోయిన లాజరు బ్రతికేవాడు కాదు. నీ పాపాలు క్షమించబడాలి అనుకుంటున్నావా? కన్నీరు కార్చు. కన్నీటిలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ శక్తిని పొందుకోవాలి. కన్నీరు కార్చాల్సిన అవసరం నాకు లేదనుకుంటున్నావా?